కూకట్పల్లి సహస్ర హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. హత్య జరిగి 5 రోజులవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు. పోలీసులు ప్రత్యేక బృందాలను పెట్టి మరీ ముమ్మర దర్యాప్తు చేపట్టినా ఎలాంటి క్లూ లభించడం లేదు. దీంతో అసలు సహస్రను చంపింది ఎవరు, ఎందుకోసం ఈ హత్య చేసి ఉంటారు, నిందితుడు ఎక్కడా వంటి ప్రశ్నలకు పోలీసులకు సైతం సమాధానం దొరకడం లేదు. ఈ క్రమంలోనే గురువారం రోజున సహస్ర తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి పిలిచి పోలీసులు విచారించారు. సుమారు 7 గంటల పాటు సహస్ర పేరెంట్స్ ను విచారించిన పోలీసులు వారి దగ్గర నుంచి కీలక వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఫ్యామిలీ హిస్టరీ, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఇంటి సమీపంలో అనుమానితులు, పాత కక్షలు, కుటుంబ కలహాలు, గొడవలు, ఎవరిపైనైనా అనుమానం ఉందా అనే కోణంలో పేరెంట్స్ నుంచి వివరాలు సేకరించారు. అయితే తమకు ఎవరిపైనా అనుమానం లేదని, ఎవరితో గొడవలు లేవని సహస్ర పేరెంట్స్ చెబుతుండటంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. ఇప్పటికే వీరుంటున్న భవనంలోని అన్ని కుటుంబాలను పోలీసులు విచారించారు. అలాగే ఇంటి పక్క వారి నుంచి వివరాలు సైతం తీసుకున్నారు. ఆ కాలనీలోని అన్ని సీసీటీవీ కెమెరాలను జల్లెడపట్టారు. అయినా ఈ కేసులో ఎలాంటి క్లూ పోలీసులకు లభించలేదు. అంతేకాకుండా సహస్ర చనిపోయిన రోజు 3వ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్టు ఎక్కడ కూడా ఆధారం దొరకకపోవడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ క్రమంలో అంతు చిక్కని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకపోతే సహస్రను చంపింది ఎవరు అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అప్పుడు ఆ భవనంలో ఉంటున్న వారే కావాలి. అలా అయితే వారెవరు? ఫోరెన్సిక్ వైద్యుల పరిశీలనలో బాలిక మెడపై 15, శరీరంపై 4 కత్తిపోట్లు గుర్తించారు. పోస్టుమార్టంకు సంబంధించిన నివేదిక అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలా అయితే బాలికను అంత కసిగా ఎందుకు చంపారు? అంత పగ ఎవరికుంది? ఈ హత్యకు క్షుద్ర పూజలతో ఏమైనా లింకు ఉందా? లేదా ఆస్తి తగాదాలు, పాత పగలు, వివాహేతర సంబంధాలు, బాలికపై లైంగిక దాడి యత్నం తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా పోలీసులకు ఈ కేసు పెద్ద మిస్టరీగా మారిందని చెప్పాలి.